హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద పనిచేసేటటువంటి ఎన్ఎఫ్ఎస్యు నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ నుంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైందండి. ఆ నోటిఫికేషన్ వచ్చేసి పర్మనెంట్ జాబ్స్ సంబంధించిన నోటిఫికేషన్ అండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. అవన్నీ కూడా మంచి జీతంతో పాటు అలవెన్సెస్తో పాటు ఉన్నటువంటి నోటిఫికేషన్ విడుదల చేశారు. కేవలం కొన్ని పోస్టులకైతే డిగ్రీ అనే అర్హత అనేది ఉన్నది. ఇక మనం నోటిఫికేషన్లో సంబంధించిన వివరాలన్నీ చూసే ముందు ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే నేను చేసే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. వీడియోని మీరు లైక్ చేయండి సో దట్ నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. మరిన్ని జాబ్ అప్డేట్స్, జాబ్ అప్లికేషన్ సంబంధించినవి మీకు అన్నీ కూడా తీసుకురావడానికి నేను చూస్తాను. ఇక కామెంట్ సెక్షన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రివర్ట్ ఇస్తాను. ఇక మనం వివరాలు చూసుకుంటే నోటిఫికేషన్ సంబంధించిన ముఖ్య వివరాలు చూసుకుంటే సంస్థ వచ్చేసి నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ. ఇది కేంద్ర హోంశాఖ, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది ఉద్యోగ రకం వచ్చేసి పర్మనెంట్ జాబ్స్ అండి. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రదేశం వచ్చేసి ప్రధాన కార్యాలయం గుజరాత్లో ఉంది, హెడ్ క్వార్టర్స్ అనేది. దీనికి సంబంధించిన ఆల్ ఇండియాలో కూడా ఆఫీసెస్ ఉన్నాయండి. ఈ పొజిషన్స్ ఏవైతే ఇప్పుడు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారో అవన్నీ కూడా ఆల్ ఇండియా ట్రాన్స్ఫరబుల్గా ఉంటాయి. కాబట్టి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరు కూడా ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ వారైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు వచ్చేసి ఫ్రెషర్స్ మరి అనుభవం ఉన్న వారికి కూడా గొప్ప అవకాశం అండి. ఇక వివరాలు చూసుకుంటే మీరు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వారందరూ కూడా చూసుకొని అప్లై చేసుకోవచ్చు అని కోరుకుంటున్నాను. ఇక ముందుగా మనం అఫీషియల్ వెబ్సైట్ అనేది చూసుకుంటే nfsuac.in అనే వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. హోమ్ ఇండియా అనేది మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కెరియర్ అనే సెక్షన్ చూస్తే ట్యాబ్ని క్లిక్ చేస్తే మీకు వచ్చేసి విండో ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ విండో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేటువంటి నోటిఫికేషన్ సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ నోటిఫికేషన్ ఇక్కడ ఉంది. మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుందండి. నోటిఫికేషన్ వాళ్ళు క్లియర్గా డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. కానీ మీకు నోటిఫికేషన్ మీకు క్లియర్గా అర్థం కావడానికి సమ్మరైజ్ చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ చెప్తున్నాను. బట్ మీరు ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారందరూ కూడా నోటిఫికేషన్ అప్లై చేసే ముందు క్లియర్గా చదవాలండి. ఇక మనం ముందుగా చూసుకుంటే ల్యాబొరేటరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి జాబ్ ఆఫర్ ఉందండి. అవి వేకెన్సీస్ వచ్చేసి 24 పోస్టులు ఉన్నాయి. వీటికి ఎటువంటి అనుభవం కానీ ఎక్స్పీరియన్స్ అనేది అడగట్లేదు. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 ఇయర్స్ అండి, మ్యాక్సిమం 27 ఇయర్స్ అడుగుతున్నారు. వీటి అందరికీ కూడా రిలాక్సేషన్ అనేది ఉంటుంది గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా. ఇక అర్హతలు చూసుకుంటే ల్యాబ్ అసిస్టెంట్కి వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్. ఫోరెన్సిక్ సైన్స్లో చేసినా కానీ, ఫిజిక్స్లో చేసిన, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, మైక్రోబాలజీ అండ్ బయోటెక్నాలజీ, జెనెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్లో చేసే వారందరూ కూడా ఈ పోస్టులకు అర్హులని చెప్తున్నారు. కానీ చదివిన అన్నీ కూడా మస్ట్ బి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి ఉండాలి. పర్మనెంట్గా రెగ్యులర్గా చేసిన వారైతేనే ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ. ఇక సైంటిఫిక్ ఆఫీసర్ సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయి. అందులో వచ్చేసి డిప్యూటీ డైరెక్టర్ కింద వచ్చేసి సైబర్ సెక్యూరిటీ అండ్ ఫోరెన్సిక్ సైకాలజీ కింద ఉంటుంది. అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ ఎన్డిపిఎస్, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఎన్డిపిఎస్, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ కింద వచ్చేసి బ్యాలిస్టిక్ అండ్ ఫోరెన్సిక్ అకౌంటింగ్ కింద పొజిషన్స్ అనేవి ఉన్నాయి. మొత్తంగా ఒక్కొక్క బ్రాంచ్ కింద ఒక్కొక్క పోస్ట్ కింద టోటల్గా 7 సీనియర్ పోస్టులు అనేది ఉన్నాయి. ఇక వాటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అనేది చూసుకుంటే ఎడ్యుకేషన్ కింద చూసుకుంటే మాస్టర్స్ డిగ్రీ, పిహెచ్డి అండ్ రిలవెంట్ ఫీల్డ్లో చేసి ఉండాలి. లైక్ ఫోరెన్సిక్ సైన్స్లో కానీ, సైబర్ సెక్యూరిటీ, సైకాలజీలో చేసిన వారు ఉండాలి. వీటికి ఎక్స్పీరియన్స్ కావాలి. ఈ పోస్టులకు వచ్చేసి ఏంటంటే 3 to 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది కావాలి బేస్డ్ ఆన్ ద పోస్ట్ని బట్టి. మీరు నోటిఫికేషన్లో చూసుకుంటే ఏ పోస్ట్కి ఎంత ఎక్స్పీరియన్స్ అనేది కూడా వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. ఇక ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే వయోపరిమితి చూసుకుంటే జేఎస్ఓకి వచ్చేసి 35 years మ్యాక్సిమం చెప్తున్నారు. ఎస్ఎస్ఓకి వచ్చేసి అప్ టు 40 years అండి. డైరెక్టర్ లెవెల్స్లో వచ్చేసి 50 years ఆఫ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది చెప్తున్నారు. ఇక శాలరీ వివరాలు చూసుకుంటే డిప్యూటీ డైరెక్టర్కి వచ్చేసి పే లెవెల్ 12 కింద హై శాలరీ ఉంటుంది. అసిస్టెంట్ డైరెక్టర్ కింద పే లెవెల్ 11 కింద ఉంటుంది. సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్కి వచ్చేసి పే లెవెల్ 10 కింద ఉంటుంది. జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్కి వచ్చేసి పే లెవెల్ 7 కింద ఉంటుంది. అండ్ లాబొరేటరీ అసిస్టెంట్కి వచ్చేసి పే లెవెల్ 5 కింద అనేది ఇస్తున్నారు. ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. డిఏ, హెచ్ఆర్ఏ ఎక్సెట్రా అనేది కూడా ఉన్నాయండి. అవన్నీ మీకు నోటిఫికేషన్లో ఇచ్చారు, అక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా అలవెన్సెస్ ఏమి ఇస్తున్నారు అనేది.
ఇంకా ల్యాబొరేటరీ అసిస్టెంట్ వచ్చేసి మొత్తం 24 పోస్టులు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. వాటి యొక్క కేటగిరీ సంబంధించి బేస్ కేటగిరైజేషన్ ఎలా చేశారంటే అన్రిజర్వ్ వారికి జనరల్ వచ్చేసి వారికి 10 పోస్టులు ఉన్నాయి. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వారికి వచ్చి 6 అండి. ఎస్సీ వారికి 2, ఎస్టీ వారికి 4 అండ్ ఈడబ్ల్యూఎస్సీ వారికి 2 ఉన్నాయి పోస్టులు. వయోపరిమితి అండ్ సడలింపు వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే స్టాండర్డ్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 23rd of March 2026 వరకు చూస్తారండి. తర్వాత ఎస్సీ ఎస్టీ అండ్ వారికి వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ ప్రకారం గవర్నమెంట్కి సంబంధించిన రిలాక్సేషన్ ప్రకారం 5 years ఇస్తున్నారు. ఓబీసీ వారికి 3 years, పీడబ్ల్యూబీడీ వారికి వచ్చేసి 10 years ఇస్తున్నారు. ఇంకా గవర్నమెంట్ సర్వెంట్స్ వచ్చేసి ఎవరైతే ప్రస్తుతానికి వేరే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారో గవర్నమెంట్ సర్వీస్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా 40 years అనేది ఇస్తున్నారు. అది ల్యాబ్ అసిస్టెంట్ వారికి 40 years అనేది ఇస్తున్నారు. ఇక ఎలా సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే ఫర్ సీనియర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి వచ్చేసి ఇంటర్వ్యూ మాత్రమే చేస్తారండి. ఇక జూనియర్ పోస్టులకు వచ్చేసి రిటర్న్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. మెరిట్ బేస్డ్ ఆన్ సెలక్షన్, ఎవరికైతే మంచి మెరిట్ వస్తుందో వారినే సెలక్షన్ అనేది జరుగుతుందని చెప్తున్నారు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 500 rupees ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఉమెన్, పీడబ్ల్యూబీడీ వారికి ఎటువంటి ఫీజు అనేది తీసుకోవట్లేదు. టు ఎంకరేజ్ ఉమెన్ అని కాబట్టి వారు అసలు ఫీజు అనేది ఎటువంటిది కలెక్షన్ అనేది చేయట్లేదు. ఇక పేమెంట్ మోడ్ వచ్చేసి ఓన్లీ ఆన్లైన్, ఓన్లీ వయా సమ్రాత పోర్టల్ నుంచే మాత్రం చేస్తున్నారు. ఫీజు అనేది రిఫండబుల్ అనేది ఉండదు. ఇంపార్టెంట్ డేట్స్ టు మార్క్ ఇన్ అవర్ క్యాలెండర్ అంటే ఏంటంటే March 2026కి వచ్చేసి లాస్ట్ డే టు అప్లై అండ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది February 23rd నుంచి స్టార్ట్ అయినాయండి. ఇక ఎలిజిబిలిటీ కట్ ఆఫ్ అనేది చూసుకుంటే 23rd of March 2026కి చూసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎలా అప్లై చేసుకోవాలంటే ముందుగా ఇది అప్లై చేయాల్సింది ఓన్లీ ఆన్లైన్లోనే చేయాలి. ఎటువంటి ఫిజికల్ ఫామ్ అనేది అవసరం లేదు. మనం ఎక్కడికి కూడా పోస్ట్ ద్వారా పంపించాల్సిన అవసరం లేదు. అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి అక్కడ రెగ్యులర్ రిక్రూట్మెంట్ అనేది ట్యాబ్ ఉంటుంది. మీరు క్లిక్ చేసుకుంటే మీకు అక్కడ ఓపెన్ అవుతుందండి. దాంట్లో వచ్చేసి తర్వాత అక్కడ పోర్టల్లో మీరు సమర్థ పోర్టల్ అనేది నుంచి మీరు ఓపెన్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకోవాలి ఫస్ట్, తర్వాత మన డీటెయిల్స్ సంబంధించిన అన్నీ కూడా ఫిలప్ చేయాలి. తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్స్ అనేది చేస్తే ఫీజు అనేది పేమెంట్ చేయొచ్చు. చేసిన తర్వాత మనం సపరేట్ అప్లికేషన్ రిక్వైర్డ్ ఇఫ్ అప్లింగ్ ఫర్ ద మల్టిపుల్ పోస్ట్, ఇక్కడ ఫీజు పేమెంట్ చేసిందా సబ్మిట్ చేయాలి. ఒకవేళ ఎవరైనా ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ అనేది 1 కాక 2 పోస్టులకు సరిపడుతుందని ఎవరికైతే అనిపిస్తుందో వారు ఖచ్చితంగా సపరేట్ అప్లికేషన్స్ అనేది ఫామ్ ఫిలప్ చేయాలని చెప్తున్నారు. ఇక ఇంపార్టెంట్ థింగ్స్ టు రిమెంబర్ ఏంటంటే రీడ్ ద ఫుల్ నోటిఫికేషన్ PDF కేర్ఫుల్లీ. నోటిఫికేషన్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు అక్కడ ఖచ్చితంగా చూసుకొని మీరు చదవాలి. చదివిన తర్వాతనే ఎలిజిబిలిటీ అనేది చూసుకున్న తర్వాతనే మీరు ఫిలప్ చేయడం మొదలుపెట్టండి. పోస్టింగ్ అనేది ఎనీవేర్ ఇన్ ఇండియా అంటున్నారు. NFSC క్యాంపసెస్ ఎక్కడ ఉన్నాయో వాటిలలో ఎక్కడైనా జరిగి ఉండొచ్చు అని చెప్తున్నారు. ప్రొబేషన్ పీరియడ్ అనేది 2 years ఉంటుంది ముందుగా. తర్వాత వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఆల్ కమ్యూనికేషన్. ఎటువంటి కమ్యూనికేషన్ అని ఈమెయిల్ ఐడికే వస్తుంది కాబట్టి మీరు యాక్టివ్ ఉన్నది వ్యాలిడ్ ఉన్న ఈమెయిల్ ఐడికే ఇవ్వండి. మీ ఫోన్ నెంబర్ కూడా వ్యాలిడ్ అండ్ యాక్టివ్గా ఉన్న ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఎందుకంటే కమ్యూనికేషన్స్ అనేది దానికే వస్తుంది కాబట్టి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేయండి. మరియు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి జాబ్ ఎవరికైతే నీడ్ ఉందనుకుంటారో వారందరికీ కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడిగి నేను రివర్ట్ ఇస్తాను. అండ్ నోటిఫికేషన్ లింక్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో అప్లికేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడ నుంచి కూడా మీరు క్లిక్ చేసుకొని చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.